అయినా కూడా మీ అన్న తమ్ముళ్ళు నాకు అర్థం కారు బాస్. మీ అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఒకే రూల్ ఫాలో అవుతారు. ఫస్ట్ వచ్చేసి నాకు డబ్బుల మీద అధికారం మీద పిచ్చి లేదు, ప్రజాసేవ అంటేనే పిచ్చి అంటారు. ప్రజాసేవ చేయడానికే మేము రాజకీయాల్లోకి వచ్చామంటారు. అప్పుడు ఒక 10 నుంచి 50 కోట్ల దాకా బాగా ఖర్చు పెడతారు. అప్పుడు మేము కూడా అనుకోవాలి, వీళ్ళేరా దేవుళ్ళు, ఇంకా దేవుళ్ళు అంటే ఆ గుళ్ళల్లో ఉండేవాళ్ళు కాదు, వీళ్ళిద్దరే దేవుళ్ళు అనేటట్టు మమ్మల్ని నమ్మిస్తారు. అప్పుడు సైలెంట్గా ఒక పార్టీ పెడతారు. ఇది నేను రాజకీయాల్లోకి వస్తే ఇంకా సేవ చేస్తాను అని చెప్పి. సరేలేరా, ఇప్పుడు అధికారం లేకుండానే ఇంత సేవ చేశారు, ఇంకా అధికారంలో ఉంటే మన పేదల కష్టం తీరుస్తామని మేము ఇంకా బాగా నమ్మేస్తాం. అప్పుడు పార్టీ పెడతావు, పోటీ చేస్తావు, ఓ 30-40 సీట్లు గెలుస్తావు. నేను సీఎం కాలేదని పార్టీని సైలెంట్గా అమ్మేస్తావు. అప్పుడు నిన్ను నమ్ముకున్న నాయకులు కానీ నిన్ను నమ్ముకున్న ప్రజలను కానీ సంక నాకిచ్చేసి వెళ్ళిపోయావు. అప్పటి నుంచి మళ్ళీ ఒక్కసారైనా వీళ్ళ సాయిని మళ్ళీ చూసిందే లేదు. ఇంకా నేను సినిమాల్లో అన్నావు, మళ్ళీ సినిమాలు చేసుకుంటా ఉన్నావు. సరే నీ ఇష్టం అది.